సరస్వతీదేవి పురాణ కథ. ప్రాచీన కాలంలో బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. ఆయన లోకాలను, పర్వతాలను, నదులను, వృక్షాలను సృష్టించాడు. కాని ఆ సృష్టికి మాట, శబ్దం, సంగీతం, జ్ఞానం లేకపోవడంతో ప్రపంచం ఒకవిధంగా శూన్యంగా కనిపించింది. అప్పుడు బ్రహ్మదేవుడు లోతైన ధ్యానంలో కూర్చుని, తన అంతఃకరణం నుండి వెలువడిన దివ్యశక్తికి రూపం ఇచ్చాడు. ఆ శక్తి సరస్వతీదేవి. ఆమె తెల్లని వస్త్రధారణతో, వీణ వాయిస్తూ, హంసపై సుందరంగా దర్శనమిచ్చింది. దేవి ప్రసాదించిన వరం. సరస్వతీదేవి ప్రత్యక్షమైన వెంటనే బ్రహ్మదేవుని అడిగింది. ప్రభూ, నా పుట్టుక ఏకోసం? బ్రహ్మదేవుడు నమస్కరించి చెప్పాడు. ఓ మాతా, నీవు ప్రపంచానికి వాణి, జ్ఞానం, విద్య, కళలు, వివేకం అందించాలి. నీవు లేకపోతే ఈ సృష్టి నిశ్శబ్దంగా, చీకటిగా ఉంటుంది. ఆమె ఆశీర్వాదంతో వేదమంత్రాలు ప్రథమంగా పలకబడ్డాయి. సంగీతం, నృత్యం, సాహిత్యం, చిత్రకళ మొదలైన అన్ని విద్యలు వెలిశాయి. ఋషుల పూజ. ఋగ్వేదంలో సరస్వతీదేవిని నదీ రూపంలో కూడా పూజించారు. ఆ నది జ్ఞానప్రవాహానికి సంకేతమై, ఆ తీరంలో మహర్షులు వేదాధ్యయనం చేసేవారు. అందువల్ల సరస్వతీదేవిని నదీరూపిణి, జ్ఞానరూపిణి అని కీర్తించారు. అసుర సంహారం. ఒకసారి అసురులు లోకాలను జయించి, విద్యను, వేదములను నాశనం చేయాలనుకున్నారు. అప్పుడు దేవతలు సరస్వతీదేవిని ప్రార్థించారు. ఆమె మహాసరస్వతి రూపం ధరించి, శక్తివంతమైన దేవిగా అవతరించి, దుర్మార్గులను నాశనం చేసింది. అందుకే ఆమెను శక్తి స్వరూపిణిగా కూడా ఆరాధిస్తారు. పూజా ప్రాముఖ్యం. వసంతపంచమి రోజు సరస్వతీదేవిని పసుపు రంగు వస్త్రాలతో, పుస్తకాలతో, వాద్యాలతో పూజిస్తారు. చిన్నారుల అక్షరాభ్యాసం ఈ రోజే చేస్తే, పిల్లలకు జీవితాంతం విద్యాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. విద్యార్థులు ఎప్పుడూ పరీక్షల ముందు సరస్వతీదేవిని జపిస్తారు. ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవ్యై నమః. ఈ కథలో మనకు తెలిసేది ఏమిటంటే, సరస్వతీదేవి లేనిదే జ్ఞానం, విద్య, కళలు, మాట అన్నీ అసంభవం. ఆమె కరోనా వలననే మానవ జీవితం ప్రకాశవంతమవుతుంది.